వద్దు అనాలి. అనలేదు. ఆలోచించి చూడండి. లోకంలో 2 విధాలైనటువంటి మనుషులు ఉంటారు. ఒకళ్ళు బ్రహ్మాండమైనటువంటి సంపాదన కలిగి ఉండి ఆడంబరంగా ఉండాలనుకుంటారు. ఒకళ్ళు అమోఘమైన సంపాదన కలిగి వైరాగ్య భావంతో పూర్తి నిరాడంబరంగా ఉండాలి అనుకుంటారు. విష్ణువు ఆడంబరంగా ఉంటాడు, శివుడు నిరాడంబరంగా ఉంటాడు. విష్ణువు పట్టు వస్త్రాలని ధరించి ఉంటే శంకరుడు ఏనుగు చర్మాన్ని, అలాగే వ్యాఘ్ర పులి చర్మాన్ని ధరించుంటాడు. ఈయన నిలువు నామాలని పెడితే ఆయన అడ్డమైనటువంటి నామాలని అడ్డంగా పెడతాడు. ఏ విధమైనటువంటి భేదము ఇద్దరిలోనూ ఉండదు, లేదు. తల్లులారా, మీ అందరినీ ప్రార్థిస్తున్న ఒకే ఒక్క మాట, ప్రతిరోజు కుంకుమని ధరించండి. నేను భారతీయ ధర్మానికి చెందినటువంటి దాన్ని, హిందూ విధానానికి సంబంధించిన దాన్ని అనే ప్రపంచంలో అందరికీ చూడగానే అర్థమవుతుంది. అదే పనిని ఆ భర్తలు కూడా చేయండి. అంచేత లలితాదేవిని పూజించండి. ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మా అబ్బాయికి చదువు రావాలి కదండి, లలితా సహస్రనామం చదివితే మాకేం ప్రయోజనం అనకండి. సరస్వతీ శాస్త్రమయీ గుహాంబ గుహ్యరూపిణి. నాలోనే ఉందిరా, నేను లలితా స్వరూపాన్ని, సరస్వతిని నాలో కలిగి ఉన్నాను అందావిడ. అదే డబ్బు కావాలి కదండి, మంచి మాట. మహాలక్ష్మీర్ మృడప్రియా, లక్ష్మి కూడా నాలోనే ఉందిరా లలితాదేవి చెప్తోంది. అయితే సరే, మేము మొదటి నుంచి కూడా బ్రహ్మ సమాజ మతంలో ఉంటూ ఉంటాం. మేము బ్రహ్మని ఆరాధించందే ఏ పని చెయ్యం. సృష్టికర్త్రి బ్రహ్మరూపా, మేం విష్ణు మత అవలంబులం, విష్ణు మతాన్ని మాత్రమే చూస్తూ ఉంటాం. అమోఘంగా ఉంది. గోప్త్రీ గోవింద రూపిణి, నేను విష్ణువుకి సంబంధించిన ఆ రూపాన్ని ధరించిందానిరా. ఆలోచించి చూడండి, ఏది కావలిస్తే అది. మా అబ్బాయికి ఉద్యోగం రావడం లేదు. రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగబలేశ్వరి, మేం దుర్గాదేవిని ఆరాధించకుండా ఏ పనిని చెయ్యం. దుర్లభా దుర్గమా దుర్గా, నేను దుర్గా స్వరూపాన్ని ధరించిందాన్ని. మేము అసలు సంపూర్ణంగా శివుణ్ణే ఆరాధిస్తాం. శ్రీ శివ శివశక్తి ఐక్యరూపిణి లలితాంబిక, నేను నా భర్త అయినటువంటి శివునితో కలిసి ఒకే ఒక లింగరూపంగా ఉండేటటువంటి దాన్ని అని అమ్మవారు తెలియజేస్తోంది. అబ్బే, రాముడు, విష్ణువు, కృష్ణుడు మొదలైన దేవతలు అందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళందరినీ పూజించకపోతే చాలా కాలం నుంచి మా ఇంట్లో రామ వివాహాన్ని చేస్తున్నాం, అన్యాయం కలగదా? లలితా శాస్త్రాన్ని మాత్రమే చదువుతుంటూ కూర్చుంటే కరాంగులిన కోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారు చెప్తోంది, నా ఈ చేతి చిటికెన వేలుందే, ఆ గోటి నుంచి మొత్తం మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ అంటే రామచంద్ర, ఆ తర్వాత బలరామ కృష్ణ కల్కి అవతారాలన్నీ వచ్చాయి అని. అంచేత తల్లులారా, లలితా శాస్త్రాన్ని చదవండి, సంపూర్ణమైన విజయాల్ని సాధించండి. ఈ లలితా శాస్త్రం చదువుతూ మళ్ళీ ఇంకోరిని చదవాల్సిన అవసరం ఏమీ లేదని లలితాంబే చెప్తోంది. కాబట్టి అలాగే చెయ్యాలని కోరుతున్నాను మీ అందరినీ. అందరూ బొట్లు మాత్రం ఖచ్చితంగా పెట్టుకుని మా కుటుంబం మొత్తం హిందూ సంప్రదాయానికి చెందిన వాళ్ళమని తెలియచేయండి.